మగవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నీలి గొడుగు దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్లో ర్యాలీ నిర్వహించారు. యూనిసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో జేపీఎస్ నుంచి సికింద్రాబాద్ వైఎంసీఏ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పగడాల అశోక్, యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచంలో చిన్న వయసులో మగవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు రిపోర్టు కావడం లేదన్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 52% మైనర్ బాలురు పురుషులపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. బాలురుపై జరుగుతున్న అఘాయిత్యాలను సంబంధిత పిఎస్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఫోక్సో చట్టం ద్వారా కూడా బాధితులైన పురుషులకు నష్టపరిహారం అందించే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి పిల్లలకు న్యాయం జరగాలంటే తల్లిదండ్రులు పోలీసులకు రిపోర్టు చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి వాటిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. పోక్సో చట్టం ద్వారా 18 సంవత్సరాలు నిండిన లైంగిక వేధింపులకు గురైన అలాంటి వారిని మనం పోక్సో చట్టం ప్రకారం శిక్షలకు గురి చేసే అవగాహన కలగట్లేదు. చాలామంది పిల్లలు వాళ్ళకి తెలియకుండానే చైల్డ్ అబ్యూస్కి గురవుతారు. మనకు ఒక సర్వే 2007లో చేసిన సర్వే ప్రకారం కానీ తర్వాత 2021లో ఈ బ్లూ అంబ్రెల్లా డేగా తీసుకోవడం మూలన మనకు తెలిసిన సమాచారం ఏంటంటే 52% పిల్లలు, చిన్న పర్సెంట్ కాదు ఇది, 52% మగపిల్లలు ఈ లైంగిక వేధింపులకు కానీ లేకపోతే హరాస్మెంట్కి కానీ గురైనట్టు మనకు నివేదికలు చెప్తున్నాం. నేరాలని అదుపు చేయాలి అని చెప్పేది ఏమని చూస్తుంది ఏంటంటే అసలు పిల్లలకి అది అవేర్నెస్ లేకపోవడం, అది వాళ్ళు అసలు అభివృద్ధి అనుకోకపోవడం, అది పిల్లలు అదొక నేరంగా ట్రీట్ చేయకపోవడం జరుగుతుంది.